విద్యార్థులపై బలవంతంగా లక్ష్యాలను రుద్దడం సరికాదన్నారు విశాఖ ప్రభుత్వ మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామిరెడ్డి. మార్కులే జీవితం కాదని, జీవితంలో మార్కులు ఒక భాగమే అంటున్న డాక్టర్ రామిరెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మరికొద్ది రోజుల్లో 10వ తరగతి పరీక్షల ఫలితాలు రాబోతున్నాయి. మొన్న ఇంటర్ ఫలితాలు కూడా వచ్చాయి. ఇదే విధంగా పోటీ పరీక్షలు కూడా ఫలితాలు కూడా వస్తున్న నేపథ్యంలో విద్యార్థుల మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ఇటీవల వచ్చినటువంటి ఇంటర్ పరీక్షల్లో చాలా మందికి పరీక్ష తప్పిపోవడం జరిగింది. వాళ్ళు కూడా కొంతవరకు మానసిక ఒత్తిడికి గురయ్యి సూసైడ్ అటెంప్ట్ చేయడం కానీ, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కానీ చాలా సందర్భాలు చూసాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో, ఈ సమాజంలో విద్యార్థుల మానసిక స్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఈ పరిస్థితులకు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? రాబోయే రోజుల్లో వచ్చేటువంటి 10వ తరగతి పరీక్షల్లో కూడా విద్యార్థులు ధైర్యంగా ఉన్న ఫలితాలు ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి అనేది అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు విశాఖపట్నం మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ కేవీ రామిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇటీవల కాలంలో విద్యార్థులు చాలా వరకు కూడా సమస్యను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. అదేవిధంగా పరీక్షల్లో తప్పిపోయినప్పుడు కానీ, ఇంట్లో ఎవరైనా ఇబ్బంది అంటే తల్లిదండ్రులు భయం చెప్పాలనుకున్నా కూడా కొంతవరకు పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం. నమస్కారం అండి. ముఖ్యంగా మనం పిల్లల్ని పెంచేటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, అంటే వాళ్ళ యొక్క స్థాయి ఏంటి అని అసెస్ చేయకుండా మనం ఎక్కువ వాళ్ళ నుంచి ఆశిస్తుంటాం. ఎప్పుడు కూడా అది చేయకుండా మన పిల్లలు ఎంతవరకు ఉన్నారు, అంటే వాళ్ళలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు, ఎందుకు మార్కులు తెచ్చుకోలేకపోతున్నారు, ఆ పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ టీచర్స్ యొక్క గైడెన్స్, టీచర్స్ ఉపాధ్యాయులు ఆ గైడెన్స్ తీసుకొని పిల్లల యొక్క ఒత్తిడి, మానసిక ఒత్తిడిని పెట్టకుండా వాళ్ళు ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని సవరించుకుంటూ, సపోజ్ మ్యాథమెటిక్స్లో లోపం ఉందనుకోండి, అక్కడ ఎక్కువ స్ట్రెస్ చేసేసి వాళ్ళకి ఐడియాస్ చెప్పేసేసి వాళ్ళు దాంట్లో ఒత్తిడిని చెందేటట్టుగా మంచి మార్కులు వచ్చి చేయటం. సో ఎప్పుడు కూడా మనం అవి ఆలోచించకుండా మన అబ్బాయికి ఇన్ని పర్సంటేజ్ రావాలి, ఇంత లెవెల్లో రావాలి, వాళ్ళకంటే ఎక్కువ రావాలి అనే ఒత్తిడి పెట్టకుండా ఉంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి గట్టిపడి ఎటువంటి రిజల్ట్ వచ్చినా కానీ వాళ్ళు ఫలితాలను బట్టి కూడా వాళ్ళు డిసైడ్ చేసుకొని నేనే మళ్ళీ రాస్తాను, మళ్ళీ మంచి మార్కులు తెచ్చుకుంటాను, ఫెయిల్ అయిన ప్రాబ్లం లేదనే ఒక మానసిక స్థితికి వాళ్ళు ఎదుగుతారండి. నా బిడ్డ ఇంతవరకే చదవగలడు, లేదా ఇలాగే చదవాలి అనేటువంటి ఆ సొసైటీలో ఉన్నటువంటి ఆ మానసిక పరిణితి ఉందంటారు. తల్లిదండ్రులు కూడా ఎలా ఉంది ఇది ఈ పిల్లలకి మనం ఫస్ట్ నుంచి కూడా నేర్పించాలండి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కూడా ఎక్కువ తల్లిదండ్రుల యొక్క చెప్పే మాటల కంటే బయట జరిగే విషయాలు, సామాజిక మాధ్యమంలో వచ్చే వాటి మీద ఎక్కువ ఆధారపడిపోతారు. కానీ ఎప్పుడు కూడా అవి మనకి తాత్కాలికమే. కానీ వాటి అంశాలు కూడా ఏదైనా మంచి అంశం నుంచి తీసుకోలే, కానీ అవి మనం నెగిటివ్గా తీసుకొని వాటిని మన మీద రుద్దుకొని తర్వాత చదువు మీద దుడ్డేసేసి అన్ని గట్టిగా ఆలోచించి వాటి మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ హాస్పిటల్ కూడా చాలా మంది విద్యార్థులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా మానసిక వైకల్యంతో వస్తూ ఉంటారు. వాళ్ళని మీరు ట్రీట్ చేస్తున్నప్పుడు వాళ్ళ తాలూకా విషయాలు మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా విద్యార్థులు ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారు? మెయిన్ ఇదేనండి, ఈ కాంపిటీషను. అంటే మార్కులు అధికంగా సాధించాలి, మార్కులు ఒకరికంటే ఎక్కువ సాధించాలి, లేదా ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి, అలా ఎక్కువ ఒత్తిళ్లు తల్లిదండ్రుల దగ్గర నుంచి, తర్వాత ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఎక్కువ అవటం వలన, పిల్లల మీద ఒత్తిడి పెట్టడం వలన ఇలాంటి అనాథాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో 10th క్లాస్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సూచన? డెఫినెట్గా అందరూ ఎగ్జామ్స్లో బాగా చదువుంటారు కాబట్టి, బాగా టైం స్పెండ్ చేసేసి చదివారు కాబట్టి అందరికి మంచి రిజల్ట్ వస్తుంది. కానీ ఎవరు కూడా ఏదన్నా ఒక మార్కులో పోయిందనో, 2 మార్కులు పోయిందనో, ఏదో ఒక సబ్జెక్ట్ పోయిందనో ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. మళ్ళీ మనకి ప్రభుత్వం వారు, గవర్నమెంట్ వారు మనకి ఈ బెటర్మెంట్ ఎగ్జామ్స్ వెంటనే పెట్టారు కాబట్టి అది మనకి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఎక్కడైతే మనం డిఫెక్ట్ అవుతుందో ఆ చిన్న కరెక్షన్ చేసుకొని మళ్ళీ రాస్తే మంచి మార్కులతో పాస్ అవుతారు. ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదండి. స్ట్రెస్, ఒత్తిడి, దీని నుంచి బయటపడడం. పిల్లలు ఒత్తిడి పడుతున్నారంటే యూజువల్గా ఎక్కువగా ఒకే ఆస్పెక్ట్ మీద, సపోజ్ చదువు అంటే చదివే, దాని మీద ఉన్నప్పుడే ఎక్కువ స్ట్రెస్ ఉంటుందండి. సో పిల్లలకి చదువు అనేది ఒక్కటే మార్గం కాకుండా రకరకాలుగా యాక్టివిటీస్, స్పిరిచువల్ యాక్టివిటీస్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, అదర్ మెడిటేషన్ కానివ్వండి, యోగా కానివ్వండి, అవి కూడా పిల్లలకి మనం నేర్పించినప్పుడే స్ట్రెస్ పడరండి. దాని నుంచి ఎలా అధిగమించాలంటే బేసిక్గా పిల్లలకి కొద్దిగా డైవర్షన్ అది నేర్పించడం ముఖ్యమండి.
ఇది మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం ఏదైతే పరుగులు పెడుతున్నటువంటి ప్రపంచంలో తల్లిదండ్రుల ఆలోచన ధోరణి కూడా మారాలి. అదేవిధంగా ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ ఉద్యోగాలు కూడా కొంతవరకు స్ట్రెస్ నుంచి దూరంగా ఉండి ఇదే ఉద్యోగం ఇదే లక్ష్యం అని కాకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం కోసం పనిచేస్తూ కూడా పక్కన ఉన్నటువంటి వాటి రిలేటెడ్గా ఉన్నటువంటి మానసిక ప్రశాంతత, యోగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా ఆ జీవితాన్ని సుఖంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు, జీవితంలో అభివృద్ధి సాధించవచ్చు, మరింత ఉన్నత శిఖరాలు కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైనటువంటి ఆలోచన చేయాలని చెప్పి డాక్టర్ రామిరెడ్డి గారు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.